హాయ్ అందరికి, నా పేరు పవన్. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ చాలా ఫన్నీగా, హ్యాపీగా, సరదాగా వెళ్ళిపోయింది అనుకోవచ్చు. అది ఏంటి, స్టార్టింగ్ నుంచి మార్నింగ్ లేచిన కాడి నుంచి లాస్ట్ వరకు ఎలా వెళ్ళింది, కామెడీ ఫన్ ఎలా జరిగింది, ఫన్ ఎలా జనరేట్ అయింది, మొత్తం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మార్నింగ్ స్టార్టింగ్ చూసుకుంటే కనుక నాకు లాస్ట్ బిగ్ బాస్ కి ఆదిరెడ్డి గారు డాన్స్ అయితే మంచి డాన్సర్ దొరికాడు. అంతకు మించి డాన్సర్ దొరికాడు అనిపించింది. ఎవరు అనుకున్నారు? భాష డాన్స్ వస్తుంటే ఫుల్ నవ్వుకున్నా. మార్నింగ్ లేచిన వెంటనే నాకు ఆదిరెడ్డి గారు గుర్తొచ్చారు. అది రివ్యూర్ ఆదిరెడ్డి ఉన్నారు కదా, ఆయన గుర్తొచ్చాడు. నెక్స్ట్ రోజుకి కామెడీ పెరుగుతుంది వాళ్ళందరిలో అనిపించింది. ఎందుకంటే స్టార్టింగ్ లో వచ్చినప్పుడుతో పోల్చుకుంటే కనుక స్టార్టింగ్ డేస్ నుంచి ఎవ్వరు కూడా అంత ఓపెన్ అప్ అవ్వడం కానీ, ఫన్ జనరేట్ చేయడం కానీ ఏమీ లేదు. బట్ రోజులు గడిచే కొద్దిగా ప్రతి ఒక్కరిలో కూడా కామెడీ టైమింగ్ బయట రావడం, కొంచెం ఫన్ జనరేట్ అవ్వడం. అండ్ బేబక్కాను అండ్ భాష వాళ్ళిద్దరు మాత్రం ఫన్ భయంకరంగా జనరేట్ అవుతుంది. ఎక్కడెక్కడ జనరేట్ అయింది, బాత్రూమ్ దగ్గర అయితే మరీ ఫుల్ కామెడీ. నేను ముందు చెప్తాను అది ఏం జోక్ అనేది అని చెప్పేసి. మణికంఠ ప్రతి దానికి ఎమోషన్ అయిపోతున్నాడు. నేను మణికంఠ ఎప్పటి వరకు యాక్చువల్గా సింపతి కాదండి, బాధపడుతున్నాడు కదా, సాడ్ స్టోరీ ఉంది కదా, దానివల్ల ఫీల్ అవుతున్నాడు. ఓకే, అది అనుకున్నాను కానీ బట్ అతను సింపతి గేమ్ ప్లే చేస్తానని అనిపించింది. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ఏడ్చుకుంటూ ప్రతి దానిని ఏడుపుతో కవర్ చేయడం, సింపతి ఆడియన్స్ లో బయట ఆడియన్స్ దగ్గర కూడా సింపతి గెయిన్ చేస్తున్నాడు, లోపల ఉన్న కంటెస్టెంట్ల దగ్గర కూడా సింపతి గెయిన్ చేస్తున్నాడు అనిపించింది. ఆల్రెడీ చెప్పారు, సింపతి గేమ్ ఆడితే కనుక 1 or 2 weeks మాత్రమే ఉంటారు, అంతకు మించి ఎక్కువ ఉండరు. అది ఆ విషయం అతను తెలుసుకోలేకపోతున్నాడు. ఎప్పుడు తెలుసుకుంటాడో అతను ఇష్టం కదా. ఆల్రెడీ నేను లైవ్ అప్డేట్ లో చెప్పాను టీమ్స్ డివైడ్ అయ్యాయని చెప్పేసి. ఆల్రెడీ ఈ రోజు కూడా అదే చూపించాడు, టీమ్స్ డివైడ్ అయినాయి 3 teams. ఆ 3 teams లో ఎవరెవరో ఏంటని చెప్పేసి నేను ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ దాని గురించి పెద్ద చెప్పవసరం లేదనిపిస్తుంది. టీమ్ సెలక్షన్ విషయంలో కనుక చూసుకుంటే మణికంఠను ఆల్రెడీ నిఖిల్ సెలెక్ట్ చేసుకున్నాడు కదా. ఆ విషయం మీద విష్ణుప్రియ వచ్చి నిఖిల్ దగ్గరకు వచ్చి అడుగుతుంది, నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు, ఆల్రెడీ నేను మణికంఠ కన్నా నేను బెటర్ దాన్ని కదా, నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు అని చెప్పేసి. నిఖిల్ ఇచ్చిన ఆన్సర్కి తోపు ఆన్సర్ ఇచ్చాడు. ఆ ఆన్సర్ నేను క్లియర్ చెప్తాను. మణికంఠ అని అక్కడ 2 టీంలు ఉన్నాయి కదా, యాష్మి టీం అండ్ నైనిక టీం. ఆ 2 టీంలో ఎవరు సెలెక్ట్ చేసుకోరు. అక్కడ వచ్చి నిలబడి ఉన్నాడు ఫ్రంట్ వచ్చి, వీళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. బట్ ఇక్కడ ఆ 2 టీంలో ఎవరు సెలెక్ట్ చేసుకోరు. సో బట్ ఇమీడియట్గా అతను లేచి అతను మణికంఠ నాకు కావాలని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నాడు. దానికి రీజన్ కూడా చెప్పాడు, ఏంటని, వాళ్ళు ఉన్న టీంలో ఎవరు సెలెక్ట్ చేసుకోరు, నేను తప్ప, సో అందుకే నేను సెలెక్ట్ చేసుకున్నాను, నిన్ను సెలెక్ట్ చేసుకోవడం రీజన్ అది అని చెప్పేసి. కరెక్టే కదా. నేను ఇప్పుడు వరకు యాక్చువల్గా నిఖిల్ని మైండ్ గేమ్ ఆడుతున్నాడు, బాగా ఆడుతున్నాడు, బట్ మైండ్ గేమ్ ఆడుతాను మంచిగా అనుకున్నా. బట్ మైండ్ గేమ్ కాదు, మైండ్ గేమ్తో పాటు హార్ట్ గేమ్ కూడా ఆడాడు ఈరోజు. నాకు బాగా అనిపించింది. కరెక్ట్, ఆల్రెడీ అతను ఎమోషనల్ ఉన్నాడు కదా నీకు మణికంఠ. మళ్ళీ అతను సెలెక్ట్ చేసుకోకుండా వదిలేసాడు అనుకో, వాళ్ళిద్దరు ఎవరు సెలెక్ట్ చేసుకోలేదనుకో, ఇంకా అతను బాగా ఎమోషన్ అయిపోయి ఇంకా భయంకరంగా ఏడ్చుకుంటూ ఇంకా అతను ఏమవుతాడో అర్థం కాదు, అలా అనిపించింది. సో నిఖిల్ డిసిషన్ అనేది తోపు డిసిషన్ అనిపించింది, తోపు సెలక్షన్ అనిపించింది నాకైతే కనుక. మీరేమనుకుంటున్నారో కమెంట్ అయితే చేయండి. కిచెన్లో బేబక్క స్టవ్ ఆల్రెడీ ఆన్ చేసేసి మర్చిపోయి ఉంటుంది. బిగ్ బాస్ వచ్చి, బేబక్క మీరు కిచెన్లో స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోయారు అని చెప్తాడు అన్నమాట. వెంటనే రియాక్ట్ అయిపోయి బేబక్క, సారీ బిగ్ బాస్, మళ్ళీ ఇట్లాంటి ఘనకార్యాలు ఏం చేయను, ఎత్తుకుంటానని చెప్పింది అని చెప్పడమే కాకుండా బేబక్కే పనిష్మెంట్ వేసుకుంది. అంటే బిగ్ బాస్ క్యామెరాకి అలా చూసి, బిగ్ బాస్ నేను యాక్చువల్గా తప్పు చేశాను కాబట్టి కిచెన్లో క్లీనింగ్కి అందరూ హెల్ప్ తీసుకుంటున్నాను, బట్ కానీ ఎవరు హెల్ప్ తీసుకోకుండా కిచెన్లో నేనే ఇవన్నీ గిన్నెలు మొత్తం నేనే కడుక్కుంటాను, ఈ గిన్నెలు మొత్తం నేనే క్లీన్ చేస్తాను అని చెప్పేసి తనకు తానే పనిష్మెంట్ వేసుకుంటే సూపర్. మార్పులు చేర్పులు వస్తున్నాయి అనమాట గేమ్లో చిన్నగా. ఇక్కడ ప్రేరణ చాలా ఓవర్ చేసింది అనిపించింది. అదేంటి నేను చెప్తాను. అక్కడ టవల్ యాక్చువల్గా ఆదిత్య ఓం గారిది ఒకే కలర్ ఉంది, ప్రేరణది ఒకే కలర్ ఉంది. సో అతను కన్ఫ్యూజ్ అయ్యి టవల్ తీసుకెళ్ళాడు. అక్కడ నేమ్ ఎక్కడో చిన్న మూల మీద ఎక్కడ రాసి ఉంటుంది. ఇక్కడ ఈ టవల్ అనుకోండి స్క్వేర్ టైప్ ఉంటుంది, ఈ చివరి ఎక్కడో మూల మీద రాసి ఉంటుంది. అది ఎలా కనపడదు తెలియదు కదా, కన్ఫ్యూజ్ అయ్యి తీసుకెళ్ళాడు. సో దానికోసం వచ్చేసి ప్రేరణ దగ్గరకు వచ్చి ఆదిత్య ఓం గారు సారీ చెప్పారు, సారీ ఏమో నేను తెలియక తీసుకెళ్ళిపోయాను, కనిపిస్తుంది నేమ్, సారీ అని చెప్పాడు. సో ఇతను కూడా ఓకే అని చెప్పి లైట్ తీసుకోవాలి కదా. సరే అని చెప్పేసి
పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోక్ చేస్తుంది. నా టవల్ తీసుకెళ్ళేది అలాగా, అది తప్పు కదా, చూసుకోవాలి కదా, మినిమం కదా. అనుకుని ఎవరు తీసుకెళ్ళరు కదా, కావాలని ఎవరు తీసుకెళ్ళరు కదా. సింపుల్గా దాన్ని లైట్ తీసుకుని వదిలేస్తే బెటర్. బట్ కానీ తను చాలా ఓవర్ చేసింది, చాలా ఓవర్ యాక్టింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు దాకా సోనియా ఓవర్ యాక్ట్ చేసింది, ఇప్పుడు నుంచి మళ్ళీ ప్రేరణ ఓవర్ యాక్షన్ చేస్తుంది అనిపిస్తుంది. అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదు అక్కడ టవల్ దగ్గర, చిన్న సింపుల్ విషయం. అది పక్కన పెడితే ఫన్ మాత్రం భాష మామూలు ఫన్ జనరేట్ చేయట్లా. ఇక్కడ ఆ బాత్రూంలో చిన్న క్లీనింగ్ విషయంలో ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఏంటి, ఎవరో చెత్త చెత్తలాగా టవల్స్ అవి పెట్టి, రబ్బర్ బాండ్లు అవి పెట్టి రకరకాలు చేశారంట. అది క్లీనింగ్ డిపార్ట్మెంట్ ఎవరు, యాష్మి అండ్ అభయ్. వీళ్ళు అభయ్ ఏం మాట్లాడలేదు, బట్ యాష్మి వచ్చేసి ప్రతి ఒక్కరి దగ్గర క్లీనింగ్ లేదు, అక్కడ అది లేదు, అది క్లీన్ చేయలేదు, ఆకులు ఉన్నాయి, చెత్త ఉన్నాయి, సంథింగ్ ఏదో రకరకాల పేపర్స్ ఉన్నాయని చెప్పేసి. ఇక్కడ భాష ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది అని అడుగు పక్కన ఆదిత్య వంగరు అడుగుతున్నారు, గొడవ జరుగుతుంది అని అన్నాడు. అవి గొడవ అవదలే, వాళ్ళు గొడవ అవదలే అని చెప్పేసి తను ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఏంటంటే టాయిలెట్ వస్తుందంట. ఇక్కడ టాయిలెట్ కోసం చచ్చిపోతుంటే పాపం, కానీ అక్కడ వాళ్ళందరూ ఏంటంటే గొడవలు పడుకుని కూర్చున్నారు, ఈ డిస్కషన్ చెత్త డిస్కషన్ పెట్టుకుని కూర్చున్నారు. పాపం ఇక్కడ భాష అయితే చచ్చిపోతున్నాడు, అయ్యో అయ్యో అని ఇలా పట్టుకుని వచ్చింది. ఫుల్ ఫన్ అనిపించింది. బేబక్క భాష మంచి ఫన్ జనరేట్ చేస్తున్నారు. ఇంకా ముందు ముందు కూడా ఫన్ జనరేట్ అనేది చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ వేరే వాళ్ళు కూడా బయటకు కొద్దు బయటకు వస్తుంది ఫన్ అనేది. ఇంకోటి తీసుకుంటే కనుక ఇక్కడ బిగ్ బాస్ అనేది ఒక కొంచెం ట్విస్ట్ పెట్టాడు. ఆ ట్విస్ట్ అనేది చెప్తాను. ఆల్రెడీ యాష్మి టీం, నైనికా టీం, నిఖిల్ టీం ఉన్నారు కదా, 3 టీంలు. ఆ 3 టీముల్లో నిఖిల్ టీం మాత్రం 4 మెంబర్స్ ఉన్నారు, రిమైనింగ్ టీమ్స్ మొత్తం 5 మెంబర్స్ ఉన్నారు. బట్ ఇక్కడ బిగ్ బాస్ వచ్చి ఏం చేశాడు తెలుసా, యాష్మి టీం, నైనికా టీంకి ఇద్దరికి ఒక గేమ్ పెట్టి, ఆ గేమ్లో విన్ అయిన వాళ్ళకి నిఖిల్ టీం నుంచి ఒక పర్సన్ తీసుకోవాలంట. అది ఎవరైనా కానీ పర్సన్ తీసుకోవాలంట. పాపం కదా, ఆల్రెడీ నిఖిల్కి ఆల్రెడీ 4 ఉన్నారు, మళ్ళీ ఇంకో లిస్ట్ 3 అవుతారు. చూద్దాం, ఆ లాస్ట్కి వచ్చేపాటికి యాష్మి టీం విన్ అయ్యింది. ఆ విన్ అయిన టీం నిఖిల్ టీంలో నుంచి ఎవరు తీసుకుంటారు అనేది రేపు ఎపిసోడ్లో తెలిసింది. సో ఈ రోజు అయితే కనుక ఫన్ అనేది చాలా సరదాగా అందరిలో నుంచి ఫన్ జనరేట్ అయింది. ముఖ్యంగా భాష నుంచి, బేబాక్ నుంచి ఫన్ జనరేట్ అయింది. ఇంకా ఫన్ జనరేట్ అయితే ఆడియన్స్ కూడా చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మణికంఠ కొంచెం చిరాకు అనిపిస్తుంది. అబ్బా నాకైతే చాలా చిరాకు అనిపిస్తుంది. ఆత్మాన సింపతి గేమ్ ప్లే చేస్తుంది. ప్రతి దానికి ఏదో ఇది రైడింగ్ చేస్తున్నాం, వర్షం వచ్చాక కంట్లో నుంచి వాటర్ వస్తానే ఉన్నాయి, ఏం అర్థం కావట్లా. ఆదిత్య వంగర్ వచ్చి అతని దగ్గరకు వచ్చి, నువ్వు ఎలిమినేట్ అవ్వలే, బయట నీకు సింపతి ఉంది, నువ్వు డెఫినెట్గా ఉంటావు, బయట నీకు సింపతి వర్కౌట్ అవుతున్నట్లు చెప్పొచ్చాడు అనమాట. అప్పుడు నాకు అర్థమైంది, మనోడు సింపతి గేమ్ ప్లే చేస్తున్నాడు బాబా అని చెప్పేసి. అది కొంచెం మార్చుకుంటే బెటర్ అనిపిస్తుంది. సో ఈ రోజు అయితే కనుక ఈరోజు ఇలా ఫన్గా వెళ్ళిపోయింది. కొత్తగా చూస్తున్నారు ఎవరైతే ఉంటే కనుక ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం కమెంట్స్ కూడా పెట్టండి, లైక్ చేయండి. చూసిన వాళ్ళు ఎవరు కూడా లైక్ చేయట్లేదు, కొంచెం లైక్ చేయండి. ఉంటాను. జై హింద్.